40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు మూసీ పక్షాన చెప్పండి. అంతకుముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు, నెక్స్ట్ జమైకా నిధులు ఖర్చు పెట్టారు. మరి ఏదేమైనాయో ఒకనో హుస్సేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళు చేస్తానండి ఆయన ఫామ్ హౌస్ వాడండి ఆయన పోయి ఇది బంద్ చేసి అద్దె అవుతుంది. ఇప్పుడు ఇక అది కొబ్బరి నీళ్ళు అయితే దాన్ని అదే కలుపుకొని తాగుతుండే కావచ్చు. ఆడపోయి ఉన్నాడు. కాళేశ్వరం పేరుతోనేమో 1,00,000 కోట్లు నాశనం చేసి ప్రజల మీద భారం పెట్టిండు. ఇప్పుడు వీళ్ళేమో మూసినవి పక్షాల కోసము 1,00,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇవాళ జీతాలు వేయడానికే పైసలు లేవు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవు, రుణమాఫీ ఇద్దామంటే పైసలు లేవు, నోటిఫికేషన్ ఇద్దామంటే పైసలు లేవు, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చామంటే పైసలు లేవు, ఉద్యోగులకు డిఎల్ ఇద్దామంటే ప్రమోషన్ ఇద్దామంటే పైసలు లేవు. వాళ్ళు వీటికి పైసలు లేవు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వరకేస్తారు, ఏం నుంచి వరకేస్తారు? మళ్ళీ ప్రజల మీద భారం పెడతారు. ఇక ఆయన 5,00,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 10,00,000 కోట్లు ఇలా చిప్పజెత్తి కాదు. ఇవాళ శ్రీలంక తరహా పరిస్థితులను తయారు చేసే ప్రమాదం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరగనున్నది. జుట్లకెళ్ళి జరగదు వీళ్ళు. ఇంత ఘోరమా? ఇవాళ వీడియో చూసినాం హైడ్రాకి సంబంధించి. ఆయన పెద్ద బాధపడుతుంటే నేను చెప్తున్నా కదా, హైడ్రా విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాపాత్ముడే. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ, కూల్చాలనుకున్న సంగతి, కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతున్నారు అంటే ఏదో లేరు. ఊర్లలో పోతే అయ్యో పాపం, అరే పాపం, గిట్ల కూల్స్తారా. కొన్ని పెద్ద మాట్లాడాడు. ఇంత తోరణాలు ఏది మామిడి తోరణాలు కూడా అట్లే ఉండే పాపం, కనీసం ఎండిపోలే. పాప సినిమా పాటకు వాడినవాడు ఏది చిన్న అమ్మాయికి ఏది పారాన్ని ఇంకా ఆరనే లేదు, తోరణాలు వాడడం లేదు, బంధువులు ఇంట్లో వచ్చారు. ఇప్పుడు ఇల్లు ఉడిస్తే దీని మీద పాట రాసే పరిస్థితి అలా హైడ్రా విషయంలో. ఇంకా తోరణాలు కూడా వాడిపోలే. ఇంకా ఇలా దానికి వారం రోజులు కాల పాపం గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకు వాళ్ళు ఇవాళ. ఇలా ఫస్ట్ తీసుకునేవాడు, అమ్మింది ఇంకోరు, కొన్నోళ్ళు వీళ్ళు, కట్టుకున్నది ఇంకోరు. ఇప్పుడు మొదట ఎవరైతున్నారో వారంతా లాభపడ్డారు. మొదట ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే కబ్జా చేసిరా, కొనుక్కున్నారా, గుంజుకున్నారా, వాళ్ళంతా లాభపడ్డారు, వాళ్ళంతా వీకిరు అందరు. ఇప్పుడు అయితే డాక్యుమెంట్లు చూసారు, లింక్ డాక్యుమెంట్లు చూసారు, పర్మిషన్ చూసారు, గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు, ఇంటికి ట్యాక్స్ ఉన్నది, దానికి కరెంటు బిల్లు ఉన్నది, బ్యాంకు లోన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసిర్రు.